హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 5 మినిట్స్లో రెడీ అయిపోయే గుంట పొంగడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మనం దీనికోసం దోస పిండి నానబెట్టుకొని ఉంచుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 మినపప్పు తీసుకొని ఇలా దోస పిండి చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీనికి కావాల్సినవి క్యారెట్, తరిగిన కొత్తిమీర, ఆనియన్, ఉప్పు, కారం సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లోకి క్యారెట్ ఇవన్నీ కలుపుకుందాము. మీకు సరిపడినంత తీసుకోండి. కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ తింటారు క్యారెట్, అవి నచ్చకపోవచ్చు. దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఈ మాత్రం తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఇంకా మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటే ఇది మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఆనియన్ వేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనము చట్నీతో సహా అన్నీ రెడీ చేసేసుకొని వాళ్ళు రాగానే వేడివేడిగా ఇవి చేసేయడానికి జస్ట్ 5 మినిట్స్ టైం పడుతుంది. ఈ పిండి అంతా ముందే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. సాల్ట్ యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత వేసుకుందాము. తర్వాత కారం లాస్ట్గా. సరిపోతుందండి. దీనికోసమని మనకి పొంగనాల పాత్ర అని ఉంటుంది, అది తీసుకుందాము. ఇప్పుడైతే మనం పిండిని మిక్స్ చేసేద్దాము. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత గంట జారుడుగా రావాలి. కొంచెం వాటర్ వేసుకుందాము. గంట జారుడుగా వస్తే ఏంటి అంటే పొంగనాలు అనేటివి నిండుగా వస్తాయి, లావు అవుతాయి అన్నమాట. లేకపోతే చిన్నగా సన్నగా అయిపోతూ ఉంటాయి. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళు దీంట్లో వేసేస్తే క్యారెట్స్ కూడా తినేస్తారు ఇష్టంగా. అందుకోసమని యాడ్ చేసుకోవడం. ఇదండి పొంగనాల పాత్ర. ఇది మనకి బయట దొరుకుతుంది. ఈ గుంట పొంగడాల కోసం ఇదే యూస్ చేస్తాము. కొంచెం వేడైన తర్వాత మనము గుంట పొంగడాలు వేసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేయాలి. అన్నిట్లలో ఆయిల్ వేసుకోవాలి. వేడి మాత్రం వేడైన తర్వాతనే పిండి వేసుకుందాము. వేడి కాకముందు వేసుకుంటే పొంగడాలు సరిగ్గా రావండి. మనం ఆ కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు రాగానే ఈ ప్యాన్ పెట్టేసుకొని ఈజీగా చేసేయచ్చు. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ప్యాన్ వేడైందండి. మనం ఇప్పుడు గరిటెతో ఒక్కొక్క స్పూన్ వేసుకుందాము. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇది నాన్ స్టిక్ది కూడా ఉంటుంది, నాన్ స్టిక్ది దొరుకుతుంది. ఇది వచ్చేసి ఉక్కుది నేను వాడుతుంది మాత్రము. ఈ ఉక్కుదైతే చాలా మంచిదండి హెల్త్కి. పిండి ఒక్కొక్క స్పూన్ దాంట్లో వేసుకుందాము. ఇలా అన్నీ ఫీల్ చేసుకోవాలి. అన్నిట్లలో నింపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఊరికే దోశ ఇలాంటివే కాకుండా ఇవి చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికోసం మనం టమాటో చట్నీ కానీ ఇంకా మీ చాయిస్ పల్లీ చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనిపైన క్యాప్ పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ అలా వీటిని వదిలేద్దాము. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా అవ్వాలి. చూసారా, కొంచెం ఫ్లఫీగా పొంగినట్టుగా ఉంటాయి. అలా అయిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ఈజీగా టర్న్ అయిపోతాయి. అలా టర్న్ చేసేసుకొని 2 పక్కల చాలా బాగా వేయించుకోవాలి. లేకపోతే లోపల పిండిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం చూసుకొని వేయించుకోండి, అది మనకు తెలిసిపోతుంది. చాలా ఈజీ అండి. మనం ఆ పిండి ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఎవరైనా రాగానే ఇది ప్యాన్ పైన పెట్టేసేసుకొని చేసేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా మనకి ఒక్కొక్కసారి ఇలా 7 బయటకు వచ్చేస్తాయి.
చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయిపోయాక దీన్ని మనము తీసేసుకుందాము. 2 పక్కల బాగా కాలినాయి. 2 పక్కల వేయించినాము. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేద్దామండి. ఇలా టచ్ చేసి చూసుకోండి. అలా అయితే మీకు తెలిసిపోతుంది ఇవి సరిగ్గొచ్చాయా లేదా అనేది. ఇప్పుడు బయటికి తీసేసుకుందాము. ఇలాగే కొంచెం వేడైన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలి. కాకపోతే మీరు పిండి కనుక గట్టిగా తడుపుకుంటే మాత్రం ఇంత బాగా రావు. ఇన్ కేస్ మీరు అదొక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే పొంగడాలు మనకి ఇలా వచ్చేస్తాయి. రెడీ అండి. దీనికోసం నేను టమాటో చట్నీ, పల్లీ చట్నీ 2 చేశాను. చాలా టేస్టీగా